నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఏసీబీ వలలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు హైదరాబాద్ విశాఖలోని ఇల్లు కార్యాలయాల సోదాలు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ నజర్ ఉద్యమకారులు పార్టీ కోసం కష్టపడిన వారికిచ్చేలా కసరత్తు దశాబ్దాల తర్వాత పసుపు పంటకు రికార్డు ధరలు నిజామాబాద్లో క్వింటాకు 18,000కు పైగా వేలం పూణే రోడ్డు ప్రమాదం కేసులో బాలుడికి కారిచ్చిన తండ్రి అరెస్ట్ ఆదివారం బైక్ను ఢీకొట్టడంతో 2 యువకులు మృతి మాజీ ప్రధాని రాజీవ్ వర్ధంతి వేళ దేశం ఘన నివాళి శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్లో పనిచేస్తున్నటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆయన ఇల్లు సహా ఇదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరో 2 ఇళ్లలో మొత్తం 4 టీములు ఇక్కడ సోదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇంట్లో ఆయనకి సంబంధించినటువంటి బంధువు ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 3 ఇళ్ళు, తర్వాత మరొక చోట ఎల్బీ నగర్ అమీర్పేటలో ఉన్నటువంటి మరొక స్నేహితులకు సంబంధించినటువంటి 2 ఇళ్ళు, విశాఖపట్నంలో అతని స్వగ్రామంలో ఉన్నటువంటి ఇల్లు సహా భీమవరంలో ఉన్నటువంటి మరొక ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఏకకాలంలో. అయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఆయన కూడబెట్టారని అతని మీద ఆరోపణలతోటి ఈ సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి అతని మామకి సంబంధించినటువంటి మరొక ఇల్లు సమీపంలో ఉన్నటువంటి అక్కడికి ఆయన తీసుకెళ్లి ఆ ఇంట్లో కూడా ఈ అనీసా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మామకు సంబంధించినటువంటి బంధువు ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో కొంత డబ్బు పట్టుబడిందని అనీసా అధికారుల నుంచి సమాచారం ఉంటుంది. ఆ డబ్బుకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. అది ఎవరిది, ఉమామహేశ్వరరావుకు సంబంధించిందా లేక వేరే ఎవరికి సంబంధించిందా అనే అంశాలను ప్రస్తుతం అనీసా అధికారులు పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా అతని ఇల్లు సమీపంలో ఉన్నటువంటి ఇదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మామ ఇంట్లో మొత్తం ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో 3 చోట్ల వారి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. అతనికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అతను వేరే ఎవరి పేరు మీద ఆస్తులు కూడబెట్టారనే అంశాల మీద ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అతను సర్వీసులో గతంలో ఆరోపణలు వచ్చినప్పటి దగ్గర నుంచి అతని మీద ఉన్నటువంటి బ్యాంకు లావాదేవీలు కావచ్చు, అతనికి ఉన్న బ్యాంకు ఖాతాలను కూడా అనీసా అధికారులు పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి స్థిర చరాస్తుల డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. విశాఖపట్నంలో కూడా ఆయన స్వగ్రామంలో ఉదయం అంటే నిన్ననే అక్కడ అనీసా అధికారులు అక్కడికి వైజాగ్కి చేరుకున్నారు. వైజాగ్ మరొక చోట భీమవరంలో కూడా మరొక చోట సోదాలు చేస్తున్నారు. ఒకవేళ కనుక అక్రమాస్తులు గుర్తించితే కనుక అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా గతంలో ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పటి నుంచి కూడా అతని మీద ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత సీసీఎస్లో పనిచేస్తున్న సమయంలో కొన్ని కేసులకు సంబంధించి అతను అక్రమార్జన చేశారనే ఆరోపణలు అతని మీద ఉన్నాయి. కాబట్టి వీటి మీద ముందస్తుగానే కొంత డేటా సేకరించినటువంటి అనీసా అధికారులు అందుకు అనుగుణంగా ఆ ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో కనుక కొన్ని ఆస్తులు కనుక అతను అక్రమంగా కూడబెట్టారన్న వెలువడితే కనుక పోలీసులు అనీసా అధికారులు అతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఆస్తులకి సంబంధించిన మరింత డేటా కనుక రావాల్సి ఉంటే అతని కాల్ డేటా సహా ఇతర వివరాలను పరిశీలించేందుకు బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలను సేకరించేందుకు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అనీసా అధికారుల సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు పోలీసులు అనీసా అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ కనుక ఆ అక్రమాస్తులు ఆయన కొడబెట్టారని తేలితే కనుక అతన్ని అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన దంపతులపై ప్రమాదవశాత్తు భారీ వృక్షం విరిగిపడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరళాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. गाड़ी निकालो भाई। गाड़ी निकालो। సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేటలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పిల్లలు కూలడంతో ఒక కూలీ మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారం రోజులుగా చెరువులో పూడిక మట్టి తీసి రైతుల పొలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మట్టి పనులు చేస్తుండగా పిల్లలు కూలడంతో గ్రామానికి చెందిన మారుపాక రాజవ్వతో పాటు మరో 6గురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా రాజవ్వ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. గాయపడిన కూలీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన రాజవ్వ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రముఖుల ఫోటోలను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డీజీపీ రవిగుప్తా పేరును వాడుకున్నారు. ఆయన ప్రొఫైల్ పిక్చర్ ఉన్న వాట్సాప్ నెంబర్తో నేరాలు చేస్తున్నారు. ఓ వ్యాపారవేత్తకు అతని కుమార్తెకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని ఆగంతకుడు బెదిరించినట్టు బాధితులు ఆరోపించారు. డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకునేందుకు 50,000 డిమాండ్ చేశారని తెలిపారు. బాధితులకు అనుమానం వచ్చి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ పాకిస్తాన్ ఐఎస్డీ కోడ్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మార్నింగ్ వాక్లో భాగంగా పట్టభద్రులను కలిసి ఓటును అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని 5 నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఊసేలేదని ఆరోపించారు. చట్టసభల్లో ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు అవసరమన్న ఆయన తనను ఆశీర్వదిస్తే ప్రజలు పట్టభద్రుల పక్షాన పోరాడతానని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర రామాయణం అవుతుంది, చౌత భారతం అవుతుంది. మరి అలాంటి ప్రభుత్వము ఈరోజు 5 నెలలు గడిచినా కూడా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన తప్పకుండా ప్రశ్నించే వాళ్ళ గలం అవసరం. కాబట్టి ఈ రాబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ఒక మంచి వేదిక అవుతుంది. ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేస్తాం. పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది. కాబట్టి నన్ను గెలిపించాల్సిందే కోరుతున్నాను. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి ఆయన అంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూడా రాజీవ్కు నివాళి అర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. రాజీవ్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించిన ప్రధాని మోదీ ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి తన నివాళులంటూ మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఉదయం ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, సచిన్ పైలట్ కూడా రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ఆనాడు చేపట్టిన కార్యాచరణ వల్లే నేడు దేశం సాంకేతికత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించగలిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆయన నివాళి అర్పించారు. ఢిల్లీ నుంచి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణ తీసుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్ అని కొనియాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడటానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. ఈ రోజు అమెరికా దేశంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈ రోజు ఇక్కడ ఘనంగా రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తాను. వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారు చూపిన మార్గంలో యువత నడిచి భావి భారత నిర్మాణాన్ని
అనేకమైనటువంటి అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతము, కులము, ప్రాంతము పేరు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి దేశ ఐక్యత కోసం అయితే ప్రాణాలు ఇచ్చినట్టు వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నివాళులర్పిస్తారు. ఇందూరు పసుపు పంటకు దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి ధరలు లభించాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 18,000 రూపాయలకు పైగా గరిష్ట ధర రాగా, మహారాష్టలోని సాంగ్లీ మార్కెట్లో ఇందూరు రైతుకు 20,000 రూపాయలకు పైగా ధర లభించింది. ఈ సీజన్లో నిజామాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 1,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. విస్తీర్ణం తక్కువైనా అధిక ధరలు రావడం పట్ల రైతులు సంతోషంతో మునిగిపోయారు. దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానమున్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ సీజన్లో సుమారు 1,000 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాల్లో సాగు విస్తీర్ణం తగ్గినా కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరుకు భారీగా వచ్చింది. అక్కడ స్థానికంగా మార్కెట్ ఉన్నప్పటికీ నిజామాబాద్ యార్డులో ఈసారి గిట్టుబాటు ధర రావడంతో రైతులు ఇక్కడికి వచ్చేందుకే మొగ్గు చూపారు. దాదాపు పసుపు పంట విక్రయాలు పూర్తి కాగా ఈ సీజన్ రైతులకు ఆశాజనకంగా ముగిసింది. పసుపు క్వింటాకు 10,000 వస్తే గగనమనుకునే స్థాయికి దిగజారడంతో జిల్లాలో 36,000 ఎకరాలు సాగయ్యే విస్తీర్ణం కాస్త 25,000కు తగ్గిపోయింది. గతేడాది వరకు క్వింటా నమూనా ధర 6,500కి మించకపోవడంతో రైతులు సాగుపై ఆశలు వదిలేశారు. అయితే అనూహ్యంగా జూలై నుంచి పసుపు ధర ఎగబాకింది. ఏకంగా గరిష్ట ధర 18,000 దాటింది. చివరి వరకు ఇదే ఊపు కొనసాగింది. సగటున 10,960 దక్కి పసుపు రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో 9,59,743 క్వింటాలకు 1,007 కోట్లకు పైగానే లావాదేవీలు జరిగాయి. ఇందులో ఇందూరు జిల్లా రైతుల వాటా 5,50,000 క్వింటాలైతే 577 కోట్ల 50 లక్షల లావాదేవీలు జరిగాయి. ఉమ్మడి జిల్లాకు గుండెకాయగా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ యార్డు ద్వారానే మార్కెటింగ్ శాఖకు అత్యధికంగా ఆదాయం వస్తోంది. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై 1% కమిషన్ రూపంలో మార్కెట్ ఖజానాకు చేరుతుంది. ఒక్క పసుపు పంట ద్వారానే 10 కోట్ల వరకు మార్కెట్కు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి 3 ఏళ్లుగా పసుపు సాగు, దిగుబడులు తగ్గడంతో మార్కెట్ యార్డు ఆదాయంపై ప్రభావం పడింది. ఈసారి ధర ఆశాజనకంగా ఉండడంతో లావాదేవీలు భారీగా జరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ప్రతి ఏటా 5,000 కంటే ధర తక్కువే లభించేది. అలాంటిది దశాబ్దంన్నర తర్వాత సగటు ధర 10,000 దాటగా కనిష్ట ధర సైతం 8,000 పైనే రైతులకు లభించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా 40% అరైవల్స్ తక్కువ వచ్చినాయి. అరైవల్స్ తక్కువ వచ్చినప్పటికీ మార్కెట్లో మంచి ధరలు లభించడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మనకు 7 నుంచి 8,000 లోపు ఉన్న పసుపు ధర ఈ సంవత్సరము 18,639 రూపాయలు అత్యధిక ధర లభించింది. మోడల్ ధర 15,750 వరకు కూడా ఈ సంవత్సరం నమోదైంది. వచ్చే సంవత్సరము పంట విస్తీర్ణం ఇలాగే కొనసాగితే ఈ ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు అధిక ఆదాయం వస్తున్నా ఏటా ఇతర మార్కెట్లకు నిధులు తరలిస్తారన్న ఆరోపణ ఉంది. ఈసారైనా యార్డుకు వచ్చిన ఆదాయాన్ని ఇతర మార్కెట్లకి మళ్లించకుండా నిజామాబాద్ మార్కెట్లో వసతుల కల్పనకు వెచ్చించాలని రైతులు కోరుతున్నారు. బిడ్డల ఉన్నత భవిష్యత్తు కోసం కొందరు, వారి పెళ్లిళ్ల కోసం మరికొందరు ఇలా దాచుకున్న మధ్యతరగతి కష్టార్జితం ఓ ఫైనాన్స్ కంపెనీ పాలైంది. అధిక వడ్డీ ఆశ చూపిన ఉన్నతాధికారి మాటలు నమ్మి నిండా మునిగారు. దాదాపు 200 కోట్లు పెట్టుబడి పెట్టిన బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డెక్కారు. అధిక వడ్డీ పేరుతో రాజధానిలో వెలుగు చూసిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ మోసం 100 మందిని రోడ్డున పడేలా చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ హైదరాబాద్ అబిడ్స్లోని అతని కుమారుడు శ్రీహర్షతో కలిసి ప్రింటింగ్ సంబంధించిన వస్తువులు సరఫరా చేసే వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రియాంక ఎంటర్ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ అనే 2 సంస్థలను ప్రారంభించారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపార అవసరాల కోసం పలువురు నుంచి తమ కంపెనీలో పెట్టుబడులు ఆశించి 15 నుంచి 18% వడ్డీ ఇస్తామని నమ్మబలికారు. అధిక వడ్డీ అనడంతో ఆశపడి 2 రాష్ట్రాల్లో కలిపి సుమారు 537 మంది నుంచి దాదాపు 200 కోట్లు వసూలు చేశారు. జనవరి వరకు వడ్డీ ఇచ్చిన నేతాజీ అప్పటి నుంచి ఇవ్వడం నిలిపివేశారు. అప్పటి నుంచి అడుగుతుంటే ఇస్తా అంటూ నమ్మబలికాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన పెట్టుబడిదారులు భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మంతా కంపెనీలో పెట్టామని న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సిపిఎస్ పోలీసులను ఆశ్రయించారు.
మేకా నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల అబిడ్స్లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సహా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మేకా నేతాజీ సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ఆమె ప్రోత్సహించినట్లు బాధితులు తెలిపారు. బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువగా రాదని, తన భర్త కంపెనీలో 18% వరకు వడ్డీ పొందవచ్చని చెప్పి అందరితో పెట్టుబడి పెట్టించినట్లు బాధితులు వాపోతున్నారు. టెస్కాబ్లో పింఛన్ లేదని, వడ్డీ ద్వారానే జీవితం గడుస్తుందని ఆశతో వాణిబాల మాటలు నమ్మి సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్ కంపెనీలో పెట్టి మోసపోయామని సంస్థలోని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు. వాణిబాల గురించి బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కొన్ని రోజులుగా సెలవులో ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి సొమ్ము ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. మేకా నేతాజీ గారి భార్య వాణిబాలా గారు అని చెప్పి ఆవిడ జనరల్ మేనేజర్ ఇన్ తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో చేస్తున్నారు. ఒక జనరల్ మేనేజర్ క్యాడర్ స్థాయిలో ఉండి బ్యాంకు రిటైర్డ్ స్టాఫ్ దగ్గర, బ్యాంకు స్టాఫ్ దగ్గర కూడా నా భర్త కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన కంపెనీలో పెట్టుబడి పెట్టించి ఓకే టు ఎక్స్టెండ్ జాన్యువరి వరకు చాలా మందికి ఇంట్రెస్ట్ కూడా పే చేశారు. బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ అక్కడి నుంచి కొద్దిగా టైట్ అయ్యారు. ఈ విషయం తెలుసుకుని ఇన్వెస్టర్స్ కొంతమంది మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చండి, అవసరం ఉన్న వాళ్ళు నిజంగా అడిగారు. కొంతమంది పెళ్లిళ్ళని, చదువుల కోసం దాచుకున్న వాటి కోసం వెనక్కి ఇవ్వండి అని అడిగారు. అందరికీ ఏప్రిల్ 29 మే ఫస్ట్ వీక్లో గడువు పెట్టి ఏప్రిల్ 25 సాయంత్రం నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్, మొత్తం టోటల్ ఫ్యామిలీ అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్. అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఆఫీస్కి వెళ్తే అవుట్ ఆఫ్ ఉజ్జయిని వెళ్ళారు, నర్మదా పుష్కరాలు అని చెప్పారు. 4 రోజుల్లో వస్తారని చెప్పారు. సరే 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తే నో యూస్, నో రిప్లై. ఆయన ఓకే వెన్ ఎవర్ రిక్వైర్డ్ అమౌంట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి నమ్ముతూ వచ్చాము మేము. సో నేను ప్రైవేట్ ఎంప్లాయీ నేను. సో మేము కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మా ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 8.5 lakhs ఉంది, మా మదర్ది 27 lakhs పైన ఉంది. సో చేసి లాస్ట్కి ఇప్పుడు మా పిల్లోడు స్కూల్ ఫీజు ఇవి కావాలంటే కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ టైట్ సిచ్యువేషన్ అర్థమైంది. ఇచ్చేసేయండి మొత్తము అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఎవరైతే మధ్యలో మీడియేటర్ ఉన్నారో, మేము అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసాము. మీడియేటర్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. సో శ్రీనివాస్ గౌడ్ అని అకౌంట్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, నేతాజీ గారు ఏది చెప్తే మేము అది చేసాము, ఆయన ఐపీ పెట్టేశారు అని చెప్పేసి చెప్పారండి. ఫైనల్లీ మేము మా తెలిసిన వాళ్ళ త్రూ పెట్టాం. మేము వచ్చిన వాళ్ళలో మేమే ఎంగేజ్ గ్రూప్లో ఉన్నాము. మిగతా వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్. కొంచెం ప్రెషర్ పెట్టి తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. టెస్కాబ్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను సస్పెండ్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు టెస్కాబ్ ఎండీ మురళీధర్ తెలిపారు. ఈ నెలలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయా భత్యాల చెల్లింపులు నిలిపివేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్ విచారణ ఉత్తర్వులను ఇంటికి అంటించారు. హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన దంపతులపై ప్రమాదవశాత్తు భారీ వృక్షం విరిగిపడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరళాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. गाड़ी निकालो।